పర్టికులర్‌గా ఏం పెద్ద ఏం చేయలేదు. బట్ ఏంటంటే టీమ్‌ని జస్ట్ గైడ్ చేశానంతే. నిజంగా చాలా కష్టపడి చేశారు ఈ ప్రాజెక్టు. నా దగ్గరికి యాక్చువల్‌గా మా కో డైరెక్టర్ రాంప్రసాద్ విజయ్ గారిని, టీమ్‌ని తీసుకొనొచ్చారు. ఒకసారి కథ వినండని. విన్న తర్వాత చాలా బావుంది. కానీ యాక్చువల్‌గా ఇది ఈ ఈ జోనర్ చాలా అంటే చాలా రిస్కీ జోనరు. ఇది ఆడుతుంది, ఆడదని మనం అంటే కాన్ఫిడెంట్‌గా చెప్పలేం. కానీ దాన్ని చూసుకుని వెళ్ళండని నేను వాళ్ళతో ఓపెన్‌గా చెప్తే యాక్చువల్‌గా మోహను, రాజేష్ ఇద్దరు చాలా కాన్ఫిడెంట్‌గా లేదు సార్ చేస్తాం సార్ చాలా కష్టపడి అని వాళ్ళ దీంట్లో మెయిన్ విజయ్ గారు పాపం వాళ్ళు ఎప్పటినుంచో నన్ను నమ్మారు సార్. నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను డబ్బులొచ్చినా రాకపోయినా సరే సినిమా అయితే తీస్తానని చెప్పానని. ఒక్క మాట ఇచ్చిన మాటకి నిజంగా 10 కోట్ల పైన పెట్టారాయన. నిజంగా గ్రేట్ సార్. విజయ్ గారు అంటే ఆయనకి చాలా పేషెన్స్ ఎక్కువ. అట్ ది సేమ్ టైమ్ ఈ సంవత్సరం ఇంకొక సినిమా కూడా కలిసి చేస్తున్నాము జీ తెలుగుతో కలిసి. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. బట్ యాక్చువల్‌గా ఎవ్రీ ఇయర్ ఒక 2-3 సినిమాలు ఆయన లాంచ్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ టీము ప్రత్యేకంగా ఫస్ట్ బార్బరిక్ టీము మోహన్ లోపలికి వెళ్ళిపోయింది బార్బరిక్. ఇప్పుడు ఆ సినిమాని మనం ఏం చేసినా సరే ఫస్ట్ సత్యరాజ్ గారి క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ అసలు రియల్గా యాక్టింగ్ చేసింది చూశారు కదా, మైక్ తీసుకోగానే ఎలా ఇరుచుకు పడిపోయాడు. అంత లోపలికి వెళ్ళిపోయాడు మోహను. నిజంగా ఒక డైరెక్టర్కి అంత ఇంట్రెస్ట్, అంత ఎంతూజియాజం ఉంటే తప్పించి ఆ ఎనర్జీ స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వదు. నిజంగా చాలా బాగా తీసావు మోహన్. అంటే ఒక మైథలాజికల్ పాయింట్లో ఉన్న ఒక క్యారెక్టర్ త్రిబాణధారిని ప్రజెంట్ జనరేషన్లో ఒక సైక్రియాట్రిస్టు ఒక ముగ్గురు మీద ఆ ఎక్స్పెరిమెంట్ని ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందో అనేది చాలా అందంగా రాసుకున్న స్క్రిప్ట్ ఇది. డెఫినెట్గా ఇది కొత్తగా ఉంటుంది. ఈ టీం అందరికీ మంచి సక్సెస్ ఇస్తుందని చెప్పి మనస్ఫూర్తి